ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుషాల్ జ్యువెలరీకి వచ్చాం. సో మీ అందరికి తెలిసిందే కుషాల్ జ్యువెలరీలో ఎంత ఎక్సలెంట్గా కలెక్షన్ ఉంటుందని. సో వాటిలో నాకు నచ్చిన కొన్ని కలెక్షన్ మీకు చూపించబోతున్నాను. సో వాటిని ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో అన్నీ కూడా కొన్ని ఇప్పుడు డిస్కౌంట్లో ఉన్నాయంటే 20%, 50% అట్లా. సో చూద్దాం కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది. సో వచ్చేయండి కలెక్షన్ చూసేద్దాం. సో ఫస్ట్ నాకు ఈ ముత్యాల పూసల మీద నాకు కనబడింది. నాకు చాలా బాగా అనిపించాయి. ఒకటేమో స్ట్రైట్గా ఉంది, ఒకటేమో గుట్ట పూసల్లాగా ఉంది. అంటే ఫుల్ గుట్ట పూసలు అని చెప్పలేం కానీ ఒక లైన్ అంతా ఒక లైన్కి మాత్రమే గుట్టపూసలు ఉన్నాయి. ఇంకా గుట్టపూసలు అంటే ఇంకా నిండుగా కూడా ఉంటాయి ఈ విధంగా. కానీ అది కొంచెం సన్న పూసలు అయ్యేటప్పటికి అంత గుట్టపూసల్లాగా అయితే అనిపించలేదు. ఆ రెండు కూడా సిల్వర్ అనమాట అవి. సో ఆల్మోస్ట్ 4000 చిన్నది, 6000 ఏమో పెద్దది అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే నేను శారీ కట్టుకొని కానీ ఎల్లుంటే నాకు ఆ లుక్కు అంటే వేసుకున్నప్పుడు నాకు సూట్ అవుతుందా లేదా అనేది తెలిసిండేది. అదొక్కటి నేను మిస్టేక్ చేశానమాట. సో దీనికైతే కమ్మలు లేవు, మనం కమ్మలు సపరేట్గా కొనాలి. నేను అక్కడ ఉన్న ఒక సెట్ని మ్యాచ్ చేశాను, కానీ ఇది కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది అనిపించింది నాకు. ఈ సెట్ కూడా చాలా బాగుంది. అందులో కొంచెం నెక్ కన్నా బ్రాడ్గా ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా సూట్ అవుతుంది. తర్వాత ఇది కూడా మామిడికాయల దండ బాగుంది. ఇది చాలా ఓల్డ్ ఫ్యాషన్ అనమాట, లెఫ్ట్ సైడ్ ఉన్నది. అది కూడా నాకు బాగా అనిపించింది. ఇక్కడ కమ్మలు హ్యాంగ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. నాకు ఈ కమ్మలు కూడా చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ కూడా వెండి మీద కోటింగ్ అన్నమాట. కొన్ని ఇక్కడ కుషాల్లో వెండి ప్లస్ బ్రాస్ కాపరు ఆ రెండింటి మీద కోటింగ్ ఉంటుంది. కాపర్ అయితే మనకు ప్రైస్ తక్కువగా ఉంటుంది, వెండి అయితే మనకు ఎక్కువగా ఉంటుంది అనమాట ప్రైజు. కాకపోతే ఇప్పుడు డిస్కౌంట్లో ఉంది కాబట్టి కొన్నేమో 50% ఉన్నాయి, కొన్ని 20, 10 మినిమం 10 అయితే ఉన్నాయి. 10, 20, 50, 30, 40, 50 వరకు ఉన్నాయన్నమాట. అన్ని రేంజ్లో ఉన్నాయి. కానీ ఇది చూసారా, ఇది కూడా నాకు చాలా గ్రాండ్గా అనిపించింది. ఇక ఇవన్నీ చూస్తుంటే మనకు బంగారం ఎందుకు అని అనిపిస్తుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ వీటికి మాత్రం అవసరమే లేదనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూసారా, రింగ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను ఇంతవరకు ఇప్పుడు రింగ్స్ చూపించలేదు కుషాల్ జ్యువెలరీ, చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ అన్ని అడ్జస్టబుల్ ఉంటాయి. సో మనము ఎంత ఫింగర్ అయినా అడ్జస్ట్ చేసి తీసుకోవచ్చు. సో నాకు మొత్తానికి ఈ ఫింగర్ కింద సరిపోయింది అనమాట. చాలా బాగుంది కదా. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీకు. ఇందులో మీకు కొన్ని కలెక్షన్ మీకు చూపిస్తాను, కానీ అన్ని రీజనబుల్గా అనిపిస్తున్నాయి. అన్ని 300, 400లో చాలా బాగా అనిపించాయి అన్నమాట నాకు. ఇది బాగుంది, నాగరం లాగా. కెమెరా దగ్గర ఇది వేసుకొని తిప్పుకుంటా ఉండాలా. ఇదైనా ఆర్టిఫిషియల్ లుక్ మారుతుంది కదా, ఇదైనా గోల్డ్ మారితే. సో ఇవి కూడా మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు. ఇవన్నీ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ అనమాట. ఇది నేను చాలా అన్నీ ఫింగర్ రింగ్స్ అనేది స్టోన్స్. కుషాల్ జ్యువెలరీ గురించి మనకు తెలిసిందే, దాన్ని స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఒక 4-5 years నుంచి మన కలెక్షన్ ఉంది కదా మన దగ్గర. సో అందువల్ల క్వాలిటీ అయితే ఎక్సలెంట్. ఉప్పు కొరలు కూడా చూడొచ్చు, చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 2000 బిలో 2000కే వస్తాయి. సో మనకు లుక్ అయితే చూస్తే గోల్డ్ లుక్ వస్తుంది. చాలా బాగుంది. నేను చాలా నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాను, కానీ ఎప్పుడు దీని మీద మనసు పోలేదు. ఎక్సలెంట్గా ఉంది, ఎవరు నమ్మరు అనమాట ఇది గోల్డ్ కాదు అని. తర్వాత వచ్చి ఇది కూడా ఇంకొక టైప్, ఇది లాక్ ఉంటుంది. ఇది ఇంకొక కలర్, ఇంకొకటి అనమాట, ఇంకొక వెరైటీ. తర్వాత ఇది సో మనం పసుపు కుంకుమ 2 వేసుకునే దానికి వీలుగా చాలా బాగుంది కదా. స్టాండ్ కూడా ఇది వచ్చి దీని కాస్ట్ వచ్చేసి సో 5300. ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ స్టోన్స్ కావచ్చు అన్నీ. సో నేను మళ్ళీ కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను. చాలా బాగుంది.
అగరబత్తి స్టాండ్. ఇది అగరబత్తి స్టాండ్. ఇదా? ఇది చూపించలేదా? ఎక్కడ పెట్టుకోవాలి అగరబత్తి? బ్యాక్ సైడ్. ఓకే, సో ఇక్కడ పెట్టుకోవాలంటే అగరబత్తి స్టాండ్. కానీ ఎవరు చూస్తే ఇది అగరబత్తి స్టాండ్ లాగా లేదు, కానీ ఇది అగరబత్తి స్టాండ్ అంట. చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్, మనం ఇంతవరకు కిడ్స్ కలెక్షన్ అయితే మనం ఇంతవరకు చూడలేదు, కానీ ఇప్పుడు ఏమో చెప్తుంది కిడ్స్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ అనేసి. సో దాన్ని కూడా మనం చూద్దాం. సో నెక్లెసెస్ అన్నీ బాగున్నాయి, కాకపోతే కాపర్ బేస్ అంట. సో ఆ కాపర్ బేస్ కలెక్షన్ మినిమం 2000 ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆ కలెక్షన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. 500 ఆర్ 600 అనుకుంటా. ఇది దీనికేమో 500 రూపీస్ తగ్గుతుంది మనకు డిస్కౌంట్ పోగా. మోస్ట్లీ ఒక 10% ఏమో డిస్కౌంట్ అని చెప్పారు, దీనికైతే ఎక్కువ లేదు.
మనకేది నచ్చుతుందో దానికైతే తక్కువ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట. ఇది ఫుల్ కూడా మనకు యాంటిక్ ఫినిష్ లాగా ఉంది కాబట్టి మనం ఇది వేసుకున్నా కూడా గోల్డ్ లుక్ అయితే 100% ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఆ స్టోన్స్ కానీ ఆ కట్టుడు అంటే ఐ మీన్ ఆ వర్క్ కానీ అంతా కూడా హ్యాండ్ మేడ్ అని చెప్తున్నారు. చాలా బాగా అనిపించింది. కమ్మలు మాత్రం కొంచెం హెవీగా అనిపిస్తున్నాయి. ఇదెంత మా కాస్ట్ అమ్మాయింది కదండి? 26,000 40% ఆఫ్. సో ఇవన్నీ కూడా మనకు ఆఫ్లో ఉన్నాయి 40% అలా, కొంచెం రీజనబుల్గా అనిపిస్తాయి. ఇది కూడా మామూలుగా లేటెస్ట్ ట్రెండీ డిజైన్ అని చెప్పచ్చు. ఇది యాక్చువల్గా ఓల్డ్ డిజైన్, కాకపోతే ఇప్పుడు చాలామంది దీన్ని నచ్చుతున్నారు. ఇదైతే 14,000కి వస్తుంది సిల్వర్. చాలా డిస్కౌంట్ అనిపించింది. తర్వాత ఇక్కడ మరికొన్ని పాపడ్ బొట్లు, తర్వాత డాలర్స్ చూడొచ్చు. ఇవి కూడా ఫుల్ యాంటిక్ అనమాట. ఇవి కూడా బ్రాస్ మీద చేసినవి, కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. అంటే 1000 2000 లోపల ఉంటాయి. ఇక ఇవన్నీ కూడా బ్రేస్లెట్ కలెక్షన్. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట స్టోన్స్తో అయితే చూడొచ్చు. కాకపోతే అన్నీ ఇలా ర్యాక్లో చూపిస్తే మనకు అర్థం కాదు, కానీ ఒక్కొక్కటిగా చూపిస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా సింపుల్ రింగ్స్ అనమాట. ఇందాక మనం హెవీ రింగ్స్ చూసాం, ఇప్పుడు సింపుల్ రింగ్స్. దీని కాస్ట్ వచ్చి 2000 రూపీస్ అంట. డిఫరెంట్గా అనిపించింది నాకు, రోజ్ ఫ్లవర్స్ లాగా. ఇదేమో చంద్రుడిలాగా అనిపిస్తుంది కదా, ఇది కూడా బాగుంది కదా. తర్వాత ఇదైతే నాకు భలే నచ్చేసింది, పిచ్చగా నచ్చేసింది. ఇది యాక్చువల్గా మా రిలేటివ్ అమ్మాయి తీసుకుందన్నమాట. 9 lakhsకి తీసుకుంది. ఇది కూడా మోస్ట్లీ 14-15 ఉండొచ్చేమో, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది టెంపుల్ జ్యువెలరీలో వస్తుంది. ఇది కూడా మంచి పట్టు శారీ కట్టుకొని కన్నా ఇది వేసుకుంటే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. దీనికైతే కమ్మలు అయితే లేవు, మనం సెట్ చేసుకోవాలనుకుంటా. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇది బ్రాస్లో ఉండుంటే బాగుండేమో, సిల్వర్లో కాకుండా. అప్పుడైతే మనకు ఇంకా రీజనబుల్ ప్రైస్కి వచ్చేదేమో అనిపించింది. కొండలికాలు బాగుంటాయి అంట, కానీ కొంచెం బరువుగా ఉన్నాయి, తేలిగ్గా. ಅದು ವಾಷರ್ ಹಾಕಿದ್ರೆ ಸರಿ ಆಗುತ್ತೆ weight. ಈ ಥರ ಆಗಬೇಕು. ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ವಾಸರ್ ಹಾಕಿದ್ರೆ ಇನ್ನೂ ವೆಯ್ಟ್ ಆಗುತ್ತೆ, కమ్మీ ఆಗುತ್ತೆ. ಈಗ బరోదు కమ్మీ ఆಗುತ್ತೆ, ఫిట్ ఆಗಿ కూತ್ಕೊಳ್ಳುತ್ತೆ. నాకు సూట్ అయ్యలేదు చూడండి, బాగున్నాయి లేదని. శారీ కట్టుకుంటే లుక్ కనిపించింది. నాకైతే దీన్ని వదలబుద్ధి కావట్లా. అది 5,000 అంట, 5,000 అంట. ఇదా ఇది వచ్చి 7,000 కదా. ఇది 7,000, ఇది 5,000. సో ఇదా అని ఆలోచన చేస్తాం అన్నమాట, ఏది తీసుకున్నాం అనేసి. సో నాకేమో ఇది ఎక్కువగా గ్రాండ్గా ఉంది కదా 5,000కి, ఇదేమో చిన్నదిగా ఉంది కదా 7,000కి అని వస్తుందా చూద్దాం. దానికి ఇది కొంటానా మళ్ళీ చూపిస్తాను. కాన్ చేస్తావా?
షాప్లో ఒకసారి చూడండి డిస్కౌంట్ ఉందా లేదా అనేది. అన్ని షోరూంలో కూడా డిస్కౌంట్ ఉండకపోవచ్చు, నాకైతే ఐడియా లేదు. వీళ్ళ నంబరు ఇక్కడ ల్యాండ్లైన్ నెంబర్ ఉంది, ఒకవేళ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళు ఏదైనా చెప్తారు. ఇంకా మీకు ఇక్కడే కూడా కాకుండా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. సో నాకైతే కుషాల్ ఎప్పుడు కూడా ఫేవరెట్ షాప్ అనమాట. సో మీకు తెలుసు నేను కుషాల్లో చాలా వీడియోస్ చేస్తున్నాను. నేనైతే అక్కడికి వెళ్తే రెచ్చిపోతానమాట, నాకు బాగా నచ్చిపోతాయి. ఏ ఐటమ్ చూసుకున్నా కూడా అంత ఇష్టం నాకు కుషాల్ జ్యువెలరీ అంటే. కాకపోతే వాళ్ళ కలరు పర్ఫ్యూమ్ కానీ వాటర్ కానీ తగలకూడదు అని చెప్తారు, కానీ మోస్ట్లీ నేను ఏం తగిలించలేదేమో నాకు తెలియదు, కానీ నా దగ్గర అయితే అలానే ఉన్నాయి. ఈవెన్ అక్క వాళ్ళ పాప తీసుకున్నవి కూడా చూపించాను కదా, నాకు చాలా బాగా అనిపించాయి. ఇక ఇవి చూశాక గోల్డ్ ఎందుకు అబ్బా అనవసరం అనిపించింది నాకైతే, ఇలాంటివి కొనుక్కుంటే బాగుండు అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.